ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడికైనా తెలంగాణ పోరాటానికి అవిరళాలు కృషి చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలుపడానికి ఇక్కడికి వచ్చాను. మొత్తమే చెప్పదలిచాను. నేను ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ నా వేర్లు మాత్రం జనగామలే ఉన్నాయని మాత్రమే చెప్పదలిచాను. మాది గూడూరు. అంతేకాకుండా సభలో కూర్చున్నటువంటి చాలా మంది కన్నా మొదలు పుట్టిన వాణ్ణి అని మనం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, నేను 40-47 కన్నా క్రితమే జనగామ తాలూకాలో ఉన్నటువంటి తిరిగాను. ఈ ప్రాంతానికి కూడా ఒక కల్చర్ ఉన్నదని ముఖ్యమంత్రి ఎట్లయితే మీరు అస్తిత్వవాదం గురించి మీరు తెలంగాణ అడిగారో అదే మాదిరిగా ఈనాడు తెలంగాణ ప్రజలు అస్తిత్వం కోసమే పోరాటం చేస్తున్నారని మాత్రమే చెప్పదలిచాను. ఇది అస్తిత్వ పోరాటం. తెలంగాణ అస్తిత్వ పోరాటం ఎట్లనో ఈ ప్రాంతానికి కూడా ఒక అస్తిత్వ పోరాటం ఉన్నది. మరి ఏమంటే 46లో ఆకునూరులో ఫైరింగ్ అయింది. చాలా మందికి ప్రాంతంలో ఉన్న వారికి తెలియదు 46 గురించి. ఆనాడు ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్ గురించి తెలంగాణ యొక్క ప్రజలే కాకుండా జనగామ ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఆనాడు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ కమిటీ ద్వారా ఆకునూరుకు సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ యొక్క అధ్యక్షుడిని తీసుకొచ్చిన ఘనత జనగామ ప్రజలకు అని మాత్రమే చెప్పదలిచారు. ఆకునూరు చాలా చిన్న గ్రామం. ఆయన సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ యొక్క అధ్యక్షుడు వచ్చారు. ఇలా రాగలిగారు. దానికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రజల్లో ఎట్లయితే ఉన్నదో అదేవిధంగా జనగామ ప్రజల్లో ఒక గ్రామానికి ముళ్ళు ఇరిగితే అన్ని గ్రామాలకు కలిగేటువంటి కల్చర్ ఈ ప్రాంతంలో ఉన్నదని మాత్రమే చెప్పదలిచారు. అదేవిధంగా ఆకునూరుకు ఒక ముళ్ళు ఇరిగింది. ఆ ముళ్ళు ఇరిగినాన్ని తీసేయాలనే ఉద్దేశంతో సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ యొక్క అధ్యక్షుడు ఇక్కడికి పద్మజా నాయుడు గారి సహాయంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇలాంటి కల్చర్ ఇది. అయితే ఈ కల్చర్ను రూపుమాపం చేయాలనే ఉద్దేశంతో ఈనాడు జనగామ తాలూకాను విచ్ఛిన్నం చేస్తున్నారు. దీనికి రాజకీయ ఉద్దేశం లేదని మీరు అంటున్నారు. కానీ ఏ రాజకీయ కల్చర్ని ఎత్తులో జనగామ ప్రజలు బిల్డప్ చేశారో దాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతోనే దీని వెంట ఈ కుతంత్రం ఉన్నదని నేను ఎప్పుడో అనుమానిస్తూ ఉన్నాను. ఇది సరైనది కాదు అని మనం చేస్తున్నాం. ఎప్పుడైతే తెలంగాణకు అస్తిత్వ పోరాటం కోసం మీరు అన్నారో జనగామ కూడా అట్నే అస్తిత్వ పోరాటం ఉన్నది. ఆ అస్తిత్వ పోరాటం యొక్క ఫలితమే మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడది. అదే మాదిరిగా జనగామ ప్రజలు ఈనాడు అస్తిత్వం కోసం పోరాడుతూ ఉన్నారు. ఇది మీరు బాగా అర్థం చేసుకోవడానికి మాత్రమే నేను చంద్రశేఖరరావు గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇదే కాకుండా జనగామ ప్రజలు గొప్ప త్యాగం చేశారు ఇప్పటివరకు. ఈ త్యాగాలను ఇక్కడ నేను మళ్ళొకసారి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఒకసారి ఎక్కువ నా ఆర్టికల్ చదివినట్లయితే దీని వెనుక ఉన్నటువంటి యొక్క లక్ష్యం ఎక్కువ మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి జనగామ తాలూకాలో యొక్క చరిత్రలో మీరే ఒకసారి చదువుకోండి. కాబట్టి రాజకీయమైనటువంటి యొక్క ఈగోయిజంలకు పోవద్దనే నేను చంద్రశేఖరరావు గారికి సలహా ఇస్తున్నాను. ఇది రాజకీయ ఈగోయిజమ్స్ పనికిరావు. నేను సిద్దిపేటలో 12 సంవత్సరాలు పనిచేశాను. నాకు సిద్దిపేట విద్యార్థుల యొక్క పరిస్థితి తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు ఏ విధంగానైతే అస్తిత్వ పోరాటంలో పాల్గొని ఒక జెండా ఎగరేశారో జనగామ ప్రజలు కూడా ఈనాడు అస్తిత్వ పోరాటమే చేస్తున్నారని మాత్రమే చెప్పగలిగారు. ఇది
జనగామ అనేది తీసేసడం కాదు, ఒక కల్చర్ని ఎప్పుడో మీరు రూపుమాపాలని కుతంత్రం జరుగుతున్నది. అది ఏమిటంటే ఒక మనిషికి ఏదన్నా ఇబ్బంది వస్తే మొత్తం ప్రజలందరికీ ఇక్కడ కదిలేటువంటి ఒక అలవాటు ఉన్నది. అందుకోసమే నేనెన్నడో గూడూరులో పుట్టాను, కానీ జనగామ యొక్క పోరాటం జరుగుతుంటే నేను కూడా భాగస్వామి కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానని మాత్రమే చెప్తాను. ఈ యొక్క జనగామ కల్చర్, ఈ కల్చర్ ఎక్కడో మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మాకు అన్యాయం జరుగుతుంటే మాత్రం మేము ఊరుకోమని మాత్రమే చెప్పగలిగాను. ఎవరికి వ్యతిరేకం మాత్రం మీరు అనుకోకండి, కానీ మాకు మాత్రం మీరు అనవచ్చు కదా అంటే మండలి ఏమి అనవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు కూడా ఇదే అన్నారు, ఇంకా చిన్న రాష్ట్రం ఎట్లా ఏర్పాటు చేయాలని అన్నారు. కానీ ఇవాళ కూడా మీరు ఏదంటున్నారంటే ఇంకా చిన్న జిల్లా ఎలా ఏర్పాటు చేయాలంటున్నారు. చిన్న జిల్లాలే మొత్తం రాష్ట్రానికి ఆదర్శం చేసేటువంటి లక్ష్యం ఉంటుందని మాత్రమే చెప్పగలిగారు. మీరు ఆనాడు అన్నారు కదా అంటే తెలంగాణకు ఎలక్ట్రిసిటీ లేదన్నారు, కానీ మీరు ఎడతగకుండా ఎలక్ట్రిసిటీ ఇచ్చేటువంటి స్తోమత తెలంగాణకు ఉందని చూపించారు. దానికి కృతజ్ఞత. ప్రజలంతా ప్రచారం చేస్తారు, కానీ సంకల్పం ఉంటే దాన్ని చూపించేటువంటి ఒక శక్తి ఉంటుంది. ఇది చిన్న జిల్లా అయినా కానీ ఎన్ని మండలాలతో కాదు, ఎట్టాది మనుషులు ఇక్కడ ఉన్నారు మీరు గుర్తించని మాత్రమే చెప్పగలిగారు. మనుషులు ప్రధానం, కానీ జిల్లాలో మండలాలు ప్రధానం కాదని మనం వస్తుంది. ఈనాటిలో త్యాగం చేసే మనుషులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎక్కువ ఆర్థిక వ్యవస్థను పెంచే మనుషులు ఎంతమంది ఉన్నారు, ఈ తెలంగాణకు గౌరవం తెచ్చే మనుషులు ఎంతమంది ఉన్నారు అనేదో నేను సగర్వంగా చెప్తాను. ఇక్కడ మా ఊరు బొమ్మల పోతన పక్కన అని చెప్తున్నాను. బొమ్మల పోతన గతిలో పక్కన ఉన్న ఊరని మనం చెప్తాను. అంతేకాదు సోమనాథుడు ఎక్కనదో రచించినటువంటి యొక్క భాగతానికతో తెలుగు అనువాదం చేసినటువంటి పాత్రం కాదు. తెలంగాణ యొక్క శ్రేయస్సు దృష్ట్యా జనగామనికుందో జిల్లా కేంద్రం చేసి ప్రజా కోరిక తీర్చండి నేను కేసీఆర్ కిందో సలహా చెప్తున్నా. వినకుంటే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమో అని భయం కూడా వేస్తుందని నేను ఎప్పుడో చెప్తున్నాను. దీనికన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు నేను. దయచేసి అంటున్నాను నేను, మనం ఈగోలోకి పోవాల్సిన అవసరం లేదు. ఈనాడు మీరు అన్నదానికి వ్యతిరేకం చేసేది కాదు నా ఉద్దేశం. ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఎంతో ముందుంచాలనేటువంటి అభిప్రాయంతో చెప్తున్నాను ఈ మాట. ఈ ప్రజలు ఎంతో త్యాగం చేసే మనుషులు, ఆత్మగౌరవం కోసం బతికే మనుషులు, అట్లాంటి జిల్లాకి ఎంతో అన్యాయం చేయడం, అట్లాంటి ప్రాంతానికి అన్యాయం చేయడం అది సమంజసం కాదు అని మీకు సలహా చెప్పదలిచారు. అదే కాకుండా ఇతరులకు మీరు ఏం చేస్తున్నారని ఒక మాట మాట్లాడలేదు. ఏ జిల్లాకి ఉందో ఆ జిల్లా గొప్పదే కావచ్చు, కానీ జనగామ యొక్క ఈ యొక్క సమంజసమైన డిమాండ్ మీరు ఆలోచించకపోవడమే అది ఆత్మగౌరవం అనేటువంటి యొక్క పదానికి అర్థం లేకుండా మీరు చేస్తున్నారని మాత్రమే చెప్పవచ్చు. ఈ కల్చర్ నేతలతో త్యాగం చేసే కల్చర్తో ఒకసారి మీరు చూడండి. జనగామ తాలూకా నల్గొండ జిల్లాలో ఉన్నప్పుడు నల్గొండకు వచ్చిన కీర్తంతా కూడా ఏ ప్రజలతో వచ్చిందో ఒకసారి మీరు చూసుకోండి. ఏ ప్రజలతో ఎక్కడో ఈ కీర్తి వచ్చింది. తిమ్మలగిరి నుంచి అమ్మాపురం వరకు ఎక్కడో ఏ ప్రజలు త్యాగం చేశారో ఒకసారి చూసుకోండి. కాబట్టి ఈనాడు తెలంగాణ ప్రజల్లోకి వచ్చిన గౌరవం లోపట మా గౌరవం యొక్క తక్కువ పాత్ర ఏం కాదు, కానీ దీన్ని గౌరవించేప్పుడు తెలంగాణకు గౌరవం తీసుకురావాలని చెప్పంటూ మీకు కూడా గౌరవం తెచ్చుకోండి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.